నమస్కారం అండి. బీపీ, బ్లడ్ ప్రెషర్ ఇది కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఇప్పుడు. ఈ బీపీ అనేది మనస్సుకి అంటే బ్రెయిన్‌కి, మీ ఆలోచనకి, బీపీకి చాలా ఎక్కువ కనెక్షన్ ఉందండి. బీపీకి చాలా చక్కని మందులున్నాయి ఆయుర్వేదంలో. కానీ బీపీ నేను ఎవరొచ్చినా చెప్తాను తగ్గుతుంది కానండి, పెర్మనెంట్ క్యూర్ అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే పెర్మనెంట్ క్యూరే అది. కానీ మీరు ఆలోచన అంటే కోపం వచ్చినా, దుఃఖం వచ్చినా బీపీ ఆటోమేటిక్‌గా పెరిగిపోతుంది. అప్పుడు నా మందు పని చేయట్లేదు, లేకపోతే నాకు మళ్ళీ వచ్చేసిందని అనుకోవద్దు. అది టెంపరరీగా ఉన్నదే అని చెప్తూ ఉంటాను. ఆ కోపం వచ్చినప్పుడు తగ్గుతుంది, పెరుగుతుంది, మళ్ళీ మర్నాటికి తగ్గిపోతుంది. ఈ బీపీ అనేది రక్తంలో వేడి పెరిగిపోవటం వల్ల వస్తుందండి. ఒకటి కారణం. రెండోది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వల్ల వస్తుంది. మూడోది రక్తం చిక్కబడడం వల్ల వస్తుంది. ఇక్కడ మళ్ళీ రక్తంలో వేడి పెరిగిపోవడానికి, రక్తం చిక్కపడడానికి కూడా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది ఒక రీజన్. అదేవిధంగా మనం తినే ఆహారంలో కొంతమంది విపరీతమైన ఉప్పు తింటూ ఉంటారు. విపరీతమైన వేడి పదార్థాలు తింటూ ఉంటారు. వ్యాయామం అనేది కొంచెం కూడా చేయరు. అటువంటి వాళ్ళకి ఈ బీపీ తొందరగా రావడానికి, ఎక్కువ పెరగటానికి ఆస్కారం ఉందండి. ఇది బ్రెయిన్‌కి సంబంధించింది, మనసుకు సంబంధించింది అన్నాను కాబట్టి, ఈ రక్తంలో ఉన్న పిత్తం అంటాం మేము. రక్తపిత్త వ్యాధి అని కూడా అంటామండి దీన్ని. రక్తంలో విపరీతమైన వేడి పెరిగిపోవటం వల్ల కూడా బీపీ పెరుగుతుంది. బీపీలో రక్తం చిక్కబడడం వల్ల కూడా బీపీలో అప్ అండ్ డౌన్స్ వస్తాయండి. ఎందుకు అంటే హార్ట్ దాన్ని పంపింగ్‌లో క్లీన్ చేసి పంప్ చేయడం కోసం ఇబ్బంది పడుతుంది కాబట్టి ఈ అప్ అండ్ డౌన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా ప్రాణాయామం బాగా ఎక్కువ చేసేవాళ్ళు, వాళ్ళకి లో బీపీ ఉంటుంది సాధారణంగా. ఎందుకంటే వాళ్ళకి శ్వాస సరిపోతుంది, హార్ట్ బీట్ బాగుంది, రక్తం శుద్ధిగా ఉంది కాబట్టి హార్ట్ అంత స్పీడ్గా కొట్టుకునే పని లేదు. బీపీ అనేది అంత పెంచవలసిన పని లేదు కాబట్టి దయచేసి శ్వాస ధ్యానం అంటే ఎక్కువ ప్రాణాయామం, సరైన ప్రాణాయామం చేసే వాళ్ళకి ఆటోమేటిక్గా బీపీ డౌన్ అవుతుందండి. మీరేం చేస్తారంటే నాకు లో బీపీ ఉంటుందని డాక్టర్ల దగ్గరికి దయచేసి పరిగెత్తొద్దు. ఈ లో బీపీని, హై బీపీని తగ్గించడానికి మనం ఏదైతే ఈ రుద్రాక్ష అంటాం కదా, ఎన్ని ముఖాలున్నా పర్వాలేదండి. ఒకవేళ మీకు దాని మీద పూర్తిగా అవగాహన ఉండి, లేకపోతే ఇది నాకు పని చేయదు అనుకుంటే తప్ప ఆ ముఖాన్ని పెట్టుకోవద్దు. మిగిలిన ఎనీ రుద్రాక్ష మీరు చక్కగా దాన్ని హోల్ కొట్టించి ఒక పట్టుదారం, మన పట్టుదారాలు అంటే గుళ్ళ దగ్గర దొరుకుతూ ఉంటాయి, పట్టు మొలతాళ్ళు, పట్టుదారాలు, దాంతోటి కట్టుకుని ఎడమ జబ్బకు కానీ గుండెల మీద కానీ మీ శరీరాన్ని తాకుతూ ఉండేలాగా కట్టుకోండి. ఎటువంటి మందు వేసుకోకుండా చాలామందికి బీపీ తగ్గిస్తుంది. ఇది తక్కువ ఉన్న వాళ్ళకి నార్మల్ చేస్తుంది, ఎక్కువ ఉన్న వాళ్ళకి తగ్గిస్తుంది. కానీ ఎవరైతే ఈ ప్రాణాయామం సాధన, క్రియాయోగ కానీ, ప్రాణ సాధన కానీ, ఇలాంటి సహజయోగ కానీ ఇలాంటివి చేసి వాళ్ళకి లో బీపీ ఉందని దయచేసి మందులు వాడద్దు. మీ బీపీ లోలోనే ఉంది. లోలో ఉండటం వల్లే మీరు ఎక్కువ రోజులు బతుకుతారు, హ్యాపీగా ఉంటారు. ఈ రక్తపిత్తం అనే వ్యాధి వల్ల బీపీ వచ్చిన వాళ్ళకైతే ఆ రక్తంలో ఉన్న వేడిని తగ్గిస్తే ఆటోమేటిక్గా బీపీ తగ్గుతుందండి. ఒకటి. రెండోది, రక్తం చిక్కపట్టడం వల్ల, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వచ్చిన బీపీ అయితే మీరు ఏమీ లేదు, అబ్జర్వ్ చేసుకోండి. నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చాక బీపీ వచ్చిందా, ముందు వచ్చిందా? అలాగే నాకు కొలెస్ట్రాల్ పెరిగాక వచ్చిందా, ముందు వచ్చిందా? ఇలాగ. అప్పుడు ఏం చేయాలి? మీరు నాన్ వెజిటేరియన్ అనుకోండి, కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోతుంది అనుకోండి, దాన్ని తగ్గించుకోవాలి. అదేవిధంగా క్షారకరమైన పదార్థాలు, వేడి చేసే పదార్థాలు ఎక్కువ తినేస్తున్నారనుకోండి, అవి తగ్గించండి. వ్యాయామం, వాకింగ్ కానీ ఇలాంటివి కంపల్సరీగా చేయండి. మీ దగ్గర మంచి లాన్ ఉంది, లేకపోతే దగ్గరలో మంచి పార్క్ ఉంది, చెప్పులు విడిచేసి ఆ లాన్ మీద తిరగటం మొదలుపెట్టండి. మీరు ఆ బీపీ కోసం వాకింగ్ చేయాలి అనుకుంటే తిప్పసత్తు, గిలోయ్ సత్వ అని దొరుకుతుందండి. ఆ గిలోయ్ సత్వ ఒక భాగం, మీరు తెల్ల మద్ది యొక్క తాట, బార్క్ అంటాం మనం అది, ఈ తెల్ల మద్ది యొక్క తాట ఒక భాగం, 2 తీసుకోండి. 2 తీసుకుని సమంగా కలుపుకుని తెల్ల మద్ది తాటను చూర్ణం చేసుకోండి. ఈ గిలోయ్ సత్వ అనేది తెల్లగా ఉంటుంది, పౌడరే, మీకు ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. ఈ 2 సమంగా చేసుకుని ఒక 1.2 గ్రామ్స్ నుంచి 1.5 గ్రామ్స్, 1 గ్రామ్ నుంచి అబోవ్
బెల్లం కలిపిన నీళ్ళతోటి ఇది పరగడుపుని తీసుకోవడం మొదలుపెట్టండి. లేదు 2 కలిపి వాటర్‌లో వేసి కషాయం కాసి, ఆ కషాయాన్ని వడపోసుకొని చక్కగాని అందులో కొద్దిగా బెల్లం కలిపి తీసుకోండి. ఇలా తీసుకుంటే మీ రక్తశుద్ధి, రక్తంలో చిక్కబడింది ఏదైతే ఉందో ఆ చిక్కని రక్తం పలచబడడం వల్ల మీ బీపీ తగ్గుతుంది. అదేవిధంగా జటామాంసి ప్లస్ మసాలాకు అంటాం కదా, పలావాకు అంటాం మనం, దాన్ని తేజ్ పత్తా అంటారు హిందీలో. దాన్ని సమంగా కచ్చాపచ్చాగా కొట్టుకుని ఈ రెండాట్లి యొక్క కషాయం కొంచెం పటిక బెల్లం పౌడర్ వేసుకుని, షుగర్ లేని వాళ్ళైతే పటిక బెల్లం వాడుకోండి. పటిక బెల్లం పౌడర్ వేసుకుని పరగడుపున మీరు దాన్ని చక్కగా కాసుకుని ఫిల్టర్ చేసుకున్న తర్వాత అది కలుపుకొని తాగారనుకోండి, మీ రక్తశుద్ధి అనేది చాలా బాగా అవుతుందన్నమాట. చక్కగా రక్తశుద్ధి అయ్యి మీరు ఈ బీపీ నుంచి చాలా తొందరగా బయటపడటానికి అవకాశం ఉందండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండి బీపీ వచ్చిందనుకోండి, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గించడానికి మీరు మోడర్న్ మెడిసిన్స్‌లో ఏదో జిలోసిల్ వేసుకుంటున్నాంలే, ప్యాండాకో అంటారు కదా, ఏదో ఒకటి వేసుకున్నాను నాకు తగ్గిపోయింది అని అనుకోకుండా దాన్ని దయచేసి అశ్రద్ధ చేయవద్దు. దానివల్ల చాలా అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ ఆరోగ్యానికి మూలం ఏంటంటే పొట్ట. మీ తిన్న ఆహారంలో ఉన్న లక్షణాలన్నీ అది అబ్జర్వ్ చేసుకుని మీకు బీపీ వచ్చినా, షుగర్ వచ్చినా, ఇంకోటి వచ్చినా మీ పొట్టలోంచి ఈ జబ్బు అనేది స్టార్ట్ అయ్యి బ్రెయిన్కి వెళ్ళి ఈ రెండాట్ల వల్ల ఇబ్బందుల వల్ల అనేక రకాలైన ఇబ్బందులు మీకు వస్తాయి. శరీరానికి అనేక రకాల జబ్బులు వస్తాయి. అందుకు మీరు బ్రెయిన్ని ప్రశాంతంగా ఉంచుకోవటం, మన మెదడు శాంతంగా ఉండాలి, మన ఆలోచన శాంతంగా ఉంటాం, పొట్ట చల్లగా ఉంటాం. ఈ 2 చేశారనుకోండి, అదేవిధంగా తిన్న ఆహారం అరిగిపోవడం, తిన్న వెంటనే మళ్ళీ తినకపోవడం, ఇలాంటివి కొన్ని పాటించారనుకోండి, తప్పనిసరిగా ఈ బీపీ అనేది న్యాచురల్గానే మీరు కంట్రోల్ చేయొచ్చు. వ్యాయామం అనేది తప్పనిసరి. మీరు జోలు లేకుండా గడ్డి మీద ఎప్పుడైతే నడిచారో మీ బాడీలో ఉన్న ఈ రక్తంలో వేడి అనేది తగ్గిపోతుందన్నమాట. అది కూడా బాగా ఎండొచ్చాక కాదు, సూర్యోదయానికి పూర్వం నడిస్తే బాగా పనిచేస్తుంది. సూర్యోదయం వచ్చాక చేసి అన్ని ఎక్సర్సైజులు అంత అలా పనిచేయవండి. ఏదైతే బ్రహ్మ ముహూర్తంలో మీరు 4:30, 5కి లేచి కాలకృత్యాలు తీర్చుకుని సూర్యోదయం ఒక ముందర చేసిన వ్యాయామం కానీ, యోగా కానీ, ఈ వాకింగ్ కానీ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. షుగర్ కంట్రోల్ అవ్వటానికి కానీ, మీ బీపీ కంట్రోల్ అవ్వటానికి కానీ నేను 2 చిట్కాలు చెప్పాను ఇప్పుడు మీకు. చిన్న మెడిసిన్స్, సింపుల్ మెడిసిన్స్. ఇవి 2 నుంచి 6 నెలలు వాడుకోండి మీరు. తప్పనిసరిగా బీపీ అనేది కంట్రోల్ అవుతుంది. ఓకేనండి. నమస్కారం.